మనందరికీ తెలుసు ఉక్రెయిన్కి రష్యాకి ఎంత పెద్ద వార్ అసలు ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉందో. ఒక రకంగా చూస్తే భారతదేశానికి రష్యాకి చాలా మంచి స్నేహం, అవునా కాదా? ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహం, అది మంచి మిత్రులు భారతదేశము రష్యా కూడా. కానీ రష్యా యుక్రెయిన్ గొడవ పడుతుంది. యుక్రెయిన్తో మనకు ఎలాంటి శత్రుత్వము కూడా లేదు. సో కొన్ని సమయాల్లో మనము ఇటు రష్యాకి సపోర్ట్ చేస్తున్నామా లేకపోతే యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నామా, దీన్ని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడంలో ఇప్పుడు మోడీ గారు కానీ లేకపోతే జయశంకర్ గారు కానీ చాలా కీలకమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే రెండు దేశాలతో మనకు మిత్రత్వమే ఉండడం వల్ల, ఎవరితో శత్రుత్వం లేకపోవడం వల్ల ఇక ముందు కూడా ఆ దేశాలతో మన మిత్ర సంబంధాలు కొనసాగించాలి. కాబట్టి రీసెంట్గా అసలు మోడీ గారు యుక్రెయిన్ వెళ్ళి వాళ్ళతో మనం ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇలాంటివి ఎన్నో మన దేశంతో ఆ దేశంకి సంబంధాలు పెట్టుకోవడానికి ఆ దేశం వెళ్ళారు అంటే మన దేశం ప్రపంచ దేశాలతో ఎంతటి స్నేహ సంబంధాలు పాటిస్తుందన్న విషయము. అండ్ మన మోడీ గారు మన భారతదేశానికి ఏం అవసరము, భవిష్యత్ తరాలకి మన భారతదేశంతో ఇతర దేశాలకు సంబంధాలు ఎలా ఉండాలి అని ఎంత సుదీర్ఘమైన ఆలోచన చేసి అన్ని దేశాలతో ఇంత మంచి స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మనము మన దేశం గురించి, మన దేశ ప్రధాని గురించి గొప్పగా ఆలోచించాల్సిన సమయం ఇది.